1న భాద్రపద అమావాస్య. పైగా ఈ రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి సూర్యగ్రహణం ఆదివారం వస్తుంది. అమావాస్య ఆదివారం, పైగా గ్రహణం. ఇది సాధారణమైన రోజు కాదు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఈ సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రమాదం, అంటే కొన్ని రాశులకు చెందిన వారికి కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇది కీడుతో వస్తున్న సూర్యగ్రహణం. ఈ గ్రహణం వల్ల ప్రపంచంలో చాలా సంఘటనలు జరుగుతాయి. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఇది మామూలు గ్రహణం కాదు. ఎందుకంటే ఇది పితృపక్షాల చివరి రోజైన సర్వ పితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్య నాడు సంభవిస్తుంది. ఒకవైపు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించే పవిత్రమైన రోజు, మరోవైపు సూర్యుడి శక్తిని రాహుకేతువులు మింగేసే గ్రహణ సమయం. ఈ రెండు కలవటం అనేది చాలా అరుదైన, శక్తివంతమైన, కొన్ని రాసుల వారికి అత్యంత ప్రమాదకరమైన కలయిక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణం కన్యా రాశిలో ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ఏర్పడబోతోంది. ఈ సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యా రాశిలోనే ఉంటారు. ఈ గ్రహణ ప్రభావం వల్ల ప్రపంచంలో కొన్ని వింతలు, విధ్వంసాలు జరిగే అవకాశం ఉందని, రాజకీయంగా, సామాజికంగా పెద్ద మార్పులు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం అన్ని రాశులపై ఒకేలాగా ఉండదు. ముఖ్యంగా ఒక 7 రాశుల వారికి ఇది అత్యంత కష్టకాలాన్ని, వారి జీవితాలను తలక్రిందులు చేసే సవాళ్లను తీసుకురాబోతుందని జ్యోతిష నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఆ 7 దురదృష్ట రాశులు ఏవి? ఈ గ్రహణం వారి జీవితాల్లో ఎలాంటి తుఫాన్లను సృష్టించబోతుంది? ప్రేమ, డబ్బు, ఉద్యోగము, ఆరోగ్యం వంటి విషయాల్లో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ మీ రాశి ఆ జాబితాలో ఉంటే ఈ గ్రహణ దోషాల నుంచి బయటపడడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఈరోజు మనం చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మేము చెప్పే ప్రతి ఒక్క విషయం మీ జీవితాన్ని కాపాడవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ కామెంట్ చేయండి. ఈసారి గ్రహణం కన్యా రాశిలో పితృపక్షాల చివరి రోజైన మహాలయ అమావాస్య నాడు వస్తుంది. ఇది మన దేశంలో కనిపించకపోయినా జ్యోతిష్యపరంగా దాని ప్రభావం అన్ని రాశుల వారిపై ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ రాశులు ఏవి, వారికి ఎలాంటి ఇబ్బందులు రావచ్చు, వాటిని ఎలా తట్టుకోవాలి అనేది వివరంగా చూద్దాం. వృషభ రాశి వారికి ఈ గ్రహణం 5వ స్థానంలో, అంటే 5వ ఇంట్లో ఏర్పడుతుంది. జ్యోతిష్యంలో 5వ ఇల్లు అంటే మన పిల్లలు, మన తెలివితేటలు, మన ప్రేమ వ్యవహారాలు, మన సృజనాత్మకత, ఏదైనా కొత్తగా చేయటం, ఇంకా మనకు వచ్చే అదృష్టం వంటివి చూపిస్తుంది. ఈ స్థానంలో గ్రహణం పట్టడం వల్ల ఈ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు పిల్లలు ఉంటే వారి ఆరోగ్యం లేదా వారి చదువుల గురించి కొంచెం ఆందోళన పడవచ్చు. వారు చెప్పిన మాట వినకపోవటము, మొండిగా ప్రవర్తించడం జరగవచ్చు. గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా బయట తిరగటము, కంగారు పడటం వంటివి చేయకూడదు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. విద్యార్థులు చదువు మీద సరిగ్గా మనసు పెట్టలేకపోవచ్చు. ఎంత చదివినా గుర్తుండకపోవటం, పరీక్షల్లో అనుకున్న మార్కులు రాకపోవటం జరగవచ్చు. ఏకాగ్రత లోపించటం వల్ల చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఇది కొంచెం కష్టకాలం. చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామితో గొడవలు రావచ్చు. అపార్థాలు పెరిగి సంబంధం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. అనవసరంగా వాదనలకు దిగవద్దు. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచనాలు తారుమారై డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో పెద్ద మొత్తంలో ఎక్కడా పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ గ్రహణం 4వ ఇంట్లో పడుతుంది. 4వ ఇల్లు అంటే మన కుటుంబం, మన తల్లి, మన ఇల్లు, మన వాహనాలు, మన సుఖ సంతోషాలు. ఈ ఇంట్లో గ్రహణం ఏర్పడటం వల్ల ఇంట్లో ప్రశాంతత కొంచెం దెబ్బతినవచ్చు. ఇంట్లో వాళ్లతో, ముఖ్యంగా తల్లితో సంబంధాలు దెబ్బతినవచ్చు. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు రావటం, మాట పెరిగి గొడవలు రావటం జరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆమెకు ఏవైనా పాత ఆరోగ్య సమస్యలు ఉంటే అవి మళ్ళీ బయటపడవచ్చు.
ఆమె ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇల్లు, భూమి లేదా ఇతర ఆస్తులకు సంబంధించిన విషయాల్లో వివాదాలు తలెత్తవచ్చు. కొత్తగా ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా ఇది సరైన సమయం కాదు. కొన్నాళ్ల పాటు ఈ నిర్ణయాలను వాయిదా వేయటం మంచిది. మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వాహనాలకు రిపేర్లు వచ్చి డబ్బు ఖర్చు కావచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేకపోవటం వల్ల మీకు మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఏ పని మీద మనసు నిలవదు. ఎప్పుడూ ఏదో తెలియని ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ గ్రహణం 2వ ఇంట్లో పడుతుంది. 2వ ఇల్లు అంటే మన సంపాదన, మన మాట, మన కుటుంబం, మన కుడి కన్ను వంటివి. ఈ స్థానంలో గ్రహణం వల్ల ఈ విషయాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావటం కష్టం కావచ్చు. అలాగే అప్పులు చేయాల్సి రావచ్చు. మీరు మాట్లాడే మాటల వల్ల కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటారు. కోపంలో లేదా ఆవేశంలో మాట్లాడడం వల్ల బంధువులతో, స్నేహితులతో సంబంధాలు చెడిపోతాయి. కాబట్టి ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా దగ్గరి బంధువులతో అపార్థాలు రావచ్చు. మాట పట్టింపుల వల్ల ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. కళ్ళు, గొంతు లేదా దంతాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి. గ్రహణం మీ రాశిలోనే ఏర్పడటం వల్ల దీని ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. 1వ ఇల్లు మన వ్యక్తిత్వాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ఆలోచన విధానాన్ని సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత జబ్బులు తిరగబెట్టవచ్చు లేదా కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవ్వచ్చు. ముఖ్యంగా తలనొప్పి, మానసిక ఒత్తిడి, జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ప్రతి విషయంలోనూ గందరగోళం, అయోమయం ఉంటాయి. ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోతుంది. భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలు, ఆందోళనలు వెంటాడుతూ ఉంటాయి. మీరు చేసే పనులలో అపవాదులు, నిందలు ఎదుర్కోవలసి రావచ్చు. మీపై ఇతరులకు తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. సమాజంలో మీకు ఉన్న గౌరవం కొద్దిగా తగ్గే సూచనలు ఉన్నాయి. మీలో కోపం, చిరాకు పెరిగిపోతాయి. చిన్న విషయాలకే ఇతరులపై అరుస్తారు. దీనివల్ల మీకు దగ్గరైన వారు కూడా మీకు దూరం కావచ్చు. తులారాశి. తులారాశి వారికి ఈ గ్రహణం 12వ ఇంట్లో పడుతుంది. ఈ ఇల్లు ఖర్చులను, నష్టాలను, అనారోగ్యాన్ని, విదేశీ ప్రయాణాలను, మానసిక ఒత్తిడిని సూచిస్తుంది. చేతిలో డబ్బు నిలవదు. అనవసరమైన విషయాలకు, ముఖ్యంగా ఆసుపత్రుల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన సమయం. నిద్రలేమి సమస్యలు, కంటి సమస్యలు లేదా కాళ్లకు సంబంధించిన నొప్పులు ఇబ్బంది పెడతాయి. రోగ నిరోధక శక్తి తగ్గి త్వరగా అనారోగ్య బారిన పడతారు. మీకు తెలియకుండానే మీ వెనుక శత్రువులు తయారవుతూ ఉంటారు. వారు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. ఉద్యోగంలో కూడా సహోద్యోగుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి ఈ గ్రహణం 9వ ఇంట్లో పడుతుంది. ఈ స్థానం మన తండ్రిని, మన అదృష్టాన్ని, మన ఉన్నత విద్యను, మన గురువులను, ఆధ్యాత్మికతను సూచిస్తుంది. మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆయనతో మీకు అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుంది. అదృష్టం కలిసి రాక పనులు మధ్యలోనే ఆగిపోవచ్చు. ప్రతి పనికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఆటంకాలు ఎదురవుతాయి. విదేశాలలో చదువుకోవాలనుకునే వారి ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. తీర్థయాత్రలు లేదా ఇతర ప్రయాణాలు చేయాలనుకుంటే అవి వాయిదా పడే అవకాశం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహణం 8వ ఇంట్లో పడుతుంది. జ్యోతిష్యంలో ఇది అత్యంత చెడు స్థానాల్లో ఒకటి. ఇది ఆకస్మిక సంఘటనలు, ప్రమాదాలు, వారసత్వ ఆస్తులు, అవమానాలు, దీర్ఘకాలిక వ్యాధులను సూచిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు, ఎత్తు ప్రదేశాలలో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏదైనా పాత ఆరోగ్య సమస్య ఉంటే అది చాలా తీవ్రంగా మారవచ్చు. లేదా కొత్తగా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి బయటపడవచ్చు. ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఊహించని విధంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. ఎవరికీ అప్పు ఇవ్వవద్దు, ఎవరి దగ్గర తీసుకోవద్దు. వారసత్వ ఆస్తికి సంబంధించిన గొడవలు కూడా తలెత్తవచ్చు.
మీరు చెయ్యని తప్పుకు కూడా నిందలు పడాల్సి రావచ్చు. సమాజంలో మీ పరువుకు భంగం కలిగే సంఘటనలు జరగవచ్చు. ఈ 7 రాశుల వారు గ్రహణం తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు ఈ అశుభ ఫలితాల గురించి విని భయపడవలసిన అవసరం లేదు. మన శాస్త్రాల్లో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం కూడా చెప్పారు. గ్రహణ సమయంలో ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు చేయటం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది. గ్రహణం పట్టిన సమయంలో ఇంట్లోనే ఉండి మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి. ముఖ్యంగా ఓం నమశివాయ లేదా గాయత్రి మంత్రాన్ని జపించటం చాలా మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత మీ శక్తి కొలది పేదవారికి ఆహారము, డబ్బులు లేదా డబ్బు దానం చేయండి. ముఖ్యంగా నల్ల నువ్వులు, మినుములు, నల్లని వస్త్రం దానం చేయటం వల్ల రాహుకేతువుల ప్రభావం తగ్గుతుంది. గ్రహణం ముగిశాక తప్పకుండా తలస్నానం చేయాలి. గ్రహణం తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం పెట్టాలి. ఈ చిన్న చిన్న నియమాలు అన్ని రాసుల వారు పాటిస్తే ఇంకా మంచిది. మీరు గ్రహణాన్ని లెక్కలోనికి తీసుకోకపోయినా అమావాస్యను లెక్కలోనికి తీసుకుని జాగ్రత్తగా ఉండండి. అమావాస్య కూడా చాలా శక్తివంతమైన తిథి. అందులోనూ ఆదివారం వచ్చింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, కొత్తగా పెళ్ళైన వారు, 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. రాత్రి సమయంలో అస్సలు బయటకు రాకండి. ఎలాగో అమావాస్య ఆదివారమే వచ్చింది కాబట్టి బయట పనులు కూడా పెద్దగా ఉండవు కాబట్టి త్వరగా తిని పడుకోండి. తెల్లవారితే దేవీ నవరాత్రులు కాబట్టి ప్రొద్దున్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి దుర్గాదేవిని ఆరాధించండి. మీకు అంతే మంచి జరుగుతుంది.